దాచేపల్లి పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరఫు నుంచి చిన్న విన్నపం. 144 సెక్షన్ ఇప్పటివరకు అమలులో ఉంది. ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా గత 4-5 రోజుల నుంచి కొంచెం చిన్న సడలింపులు ఇచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడకూడదని చెప్పేసి కొంచెం ప్రజల ఇబ్బంది దృష్ట్యా కొంచెం చిన్న సడలింపులు ఇవ్వడం జరిగింది. అయితే రేపు సాయంత్రం 5 గంటల తర్వాత నుండి మళ్ళీ తిరిగి కౌంటింగ్ 4th 5th నైట్ వరకు కూడా 144 సెక్షన్ స్ట్రిక్ట్గా అమలవుతుంది. ఒక పాలు మరియు ఈ మెడికల్ షాప్స్ మినహా మిగిలినటువంటి అన్ని షాపులను కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. ఈ 4 రోజుల పాటు అంటే 2, 3, 4, 5 4 డేస్ పాటు కంప్లీట్గా మనకు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్లో నిత్యావసర సరుకులు కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందుగా ఈ దాచేపల్లి ప్రజలకు దాచేపల్లి పోలీస్ తరఫున మేము తెలియజేయమనగా ఈ 4 రోజులు సరిపడేటువంటి సరుకులు సామాను నిత్యావసరమైనటువంటివన్నీ కూడా ముందుగా కొనిపెట్టుకొని 4 రోజులు కూడా ఎక్కడ బయట పబ్లిక్ కూడా మూమెంట్ చేయకుండా మీరందరూ కూడా పోలీసులు సహకరిస్తే ఇప్పటికే పల్నాడులో ఈ ఎలక్షన్స్ దృష్ట్యా కొన్ని జరిగినటువంటి గొడవల దృష్ట్యా మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వారు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా మీ తరఫున తోడ్పాటు అందించి అందరి యొక్క ప్రశాంత జీవనానికి మీరందరూ మీ వంతు సహకారాన్ని కూడా అందిస్తారని ఈ సందర్భంగా అందరినీ కూడా మనం చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పటికే దాచేపల్లి పట్టణంలో 562 మంది మీద బయట కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే ఒక 80 మందిని మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకి పంపించున్నాం. అవి కాకుండానే ఇంకో 90 మంది మీద ఈ రైటింగ్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కేసులు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వెనకాల ప్రోత్బలం చేసిన అందరూ కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి పెట్టున్నాం. ఈ రోజున ముందుగా మీటింగ్లు పెట్టి ప్రతి ఊళ్ళో మీటింగ్లు పెట్టి గ్రామాల్లో కవాతు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేసాం. కేసులు నిర్మాణం అవ్వద్దు, మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, మీ భవిష్యత్తు పాడైపోతుందని తెలియజేసాం. అయినా కానీ కొంతమంది వాళ్ళు చదువుకునే పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ గొడవల్లో కొంతమంది పార్టిసిపేట్ చేయడంతో వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనాయి. తర్వాత ఇప్పుడు వచ్చేసి అయ్యా చదువుకునే వాళ్ళు అమెరికా పోవాల్సిన వాడు అపేర్ తీసి డిపేర్ తీసిందంటే మేమేం చేయలేము, అంత ఎవ్రీథింగ్ ఈజ్ వీడియోగ్రాఫ్. అయితే ఒకటి సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియోగ్రాఫ్ చేసి పెట్టున్నాం. ఈ వీడియోలను చూసి ఎవరిని కూడా మేము అట్లా సహాయం చేయమని దయచేసి మమ్మల్ని ఎవరిని అడగద్దు. అదేదో ముందుగానే కొంచెం అలర్ట్ అయ్యి ఆ గొడవలకు దూరంగా పిల్లలు పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కదా. దయచేసి ఇప్పటికైనా సరే ఎవరు కూడా అనవసరంగా ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమొచ్చినా సరే ఎక్కడ కూడా గులాములు చదువుకోవడం కానీ, తర్వాత డీజేలు పెట్టుకొని ర్యాలీలు చేయడం కానీ, బైకులు ర్యాలీలు చేయడం కానీ, క్రాకర్స్ కాల్చడం కానీ ఇవన్నీ కూడా అన్నీ నిషేధించేస్తున్నాం. అందరికీ నోటీసులు సర్వ్ చేస్తున్నాం, ఆపేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడైనా దొరికినాయంటే వాళ్ళందరి మీద మళ్ళీ కేసులు నమోదు చేసి మళ్ళీ జైలుకి పంపించి మళ్ళీ రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇలాంటి చర్యలన్నీ కూడా పోలీసు వారి తరఫున చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అందరూ కూడా పోలీసు వారు సహకరించి ఈ పల్నాడులో శాంతి నెలకొల్పడంలో మీ పాత్రను అందిస్తారని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను. నమస్కారం.